ఫైనల్‌గా సంవత్సరం తర్వాత కావాలనుకున్న డిజైన్‌తో బుద్ధ సెటప్ అనేది ఇక్కడ పెట్టామండి. ఇది హైట్ వచ్చేసి 36 ఇంచెస్ అలా ఉంటుంది. ఫౌంటైన్ మోడల్ ఇది. లోపల లైట్ వస్తుంది. ఈ నీళ్ళ వరకు లైట్ వస్తుంది బ్లూ కలర్‌లో. మేము ఏదైతే లైట్ ఇక్కడ పెట్టించామో అది వచ్చేసి బుద్ధ ఫేస్ మీద పడుతుందన్నమాట. నైట్ టైం బాగా ఎలివేట్ అవుతుంది. గార్డెనింగ్ వస్తువులు చేస్తారు. కొన్ని అవుట్డోర్ షాప్స్ ఉంటాయి స్పెసిఫిక్గా గార్డెన్కి రిలేటెడ్. అలాంటి చోట్ల సెర్చ్ చేసాము. వెయిఫేర్, అమెజాన్, చాలా ఆన్లైన్ చేసాము. ఎక్కడ నచ్చింది దొరకలేదు. హైట్, కాస్ట్, రిక్వైర్మెంట్ అన్నీని ఫైనల్గా కాస్కోలో దొరికింది. ఇది వచ్చేసి 36 అనుకుంటా ఇంచెస్ హైట్. ఇది మనకి రాయిలా ఉంటుంది కానీ రాయి కాదు, అవుట్డోర్ ఇది. యా, దీనికి వెనకాల ట్యాంక్ వస్తుంది. ఈ లెవెల్ వరకు మనం నీళ్ళు నింపుకోవచ్చు. ఒక మోటార్ విడిగా ఇస్తారు. పైప్ కనెక్షన్ ఆల్రెడీ ఉంది. జస్ట్ ఆ మోటార్ని ఒక స్క్రూ లాంటి క్యాప్ లాంటిది ఉంది, దాన్ని స్క్రూ చేసేసి ఆ నీటిలో పెట్టేసి ఆ వైర్ ఏదైతే ఉందో అక్కడ ప్లగ్ పాయింట్ ఒకటి పెట్టించాం. బ్యాక్ యార్డ్ చేయించినప్పుడు ముందే ఇలా పెట్టిద్దామన్న థాట్తో జస్ట్ ప్లగ్ ఇన్సర్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది, ఆన్ అవుతుంది. కాస్కోలో దొరికింది. షాప్లో ఉండదు, ఇది ఆన్లైన్లో ఉంటుంది. దానికోసం మనకి కాస్కో మెంబర్షిప్ ఉండాలి, ఆన్లైన్ అకౌంట్ ఉండాలి. విడిగా మనం సెర్చ్ చేస్తే దొరకదండి. లాగిన్ అయి సెర్చ్ చేస్తేనే బుద్ధ, అవుట్డోర్ బుద్ధ ఇలా అంటే నేమ్స్తో సెర్చ్ చేస్తే మనకు దొరుకుతుంది. కాస్ట్ వచ్చేసి $400. ఆన్ టాప్ ఆఫ్ దట్ ట్యాక్సెస్ పడతాయి. ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. కాస్కోలో మనకి రిటర్న్, రీప్లేస్మెంట్, షిప్పింగ్తో ప్రాబ్లం ఉండదు కాబట్టి కాస్కోకి వెళ్ళాము. అండ్ 1 year వరకు మనకి ఏదైనా డ్యామేజ్ అయినా రిటర్న్ చేస్తే ఫుల్ అమౌంట్ కూడా వస్తుంది కదా, అదొక థాట్తో కాస్కోలో వెళ్ళాము. యాక్చువల్గా ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసాము, నెక్ బ్రేక్ అయిపోయింది, రీప్లేస్ చేసాము. నెక్స్ట్ డేనే యూపీఎస్ వాళ్ళే వచ్చేసి ఫ్రీగా రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. మనం షిప్ చేసే ప్రాబ్లం కూడా లేదు, ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోయారు. రీప్లేస్ చేసాం కాబట్టి 4 daysలో ఇంకొకటి న్యూ పీస్ డ్యామేజెస్ ఏమీ లేకుండా వాళ్ళే ఇంట్లోకి డ్రాప్ చేసి వెళ్ళారు. జస్ట్ మనం ఇక్కడ పెట్టుకొని, ఇది ఒక మనిషి మొయ్యగలిగే వెయిట్ అండి, అంత ఇబ్బంది లేదు. జస్ట్ వాటర్ నింపేసి ఆ మోటార్ని ఫిక్స్ చేసి వెనకాల పెట్టేసి కనెక్షన్ ఇవ్వడమే. ఈ లైట్ కూడా వాటర్ ఫిల్ చేసాకనే లైట్ ఆన్ అవుతుంది. ముందు మనం ప్లగ్ చేసి లైట్ చెక్ చేద్దామన్నా ఆన్ అవ్వదు. అది ఒకటి. ఇప్పుడు నేను మీకు వెనకాల ఎలా ఉంది కనెక్షన్ అది చూపిస్తాను ఒకసారి. ఈ సెటప్ కంప్లీట్గా అవ్వలేదండి, ఆర్చ్ పెట్టాం కదా, దీనిపైన ఒక తీగ పాకిద్దామని. ఆ క్రీపర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి కొన్ని వింటర్లో ఎండిపోతాయి, ఆకులన్నీ రాలిపోతాయి, లేకపోతే కంప్లీట్గా చచ్చిపోతుంది. కొన్ని ఆకులన్నీ రాలిపోయి కొమ్మలు ఒకటే ఉంటాయి. లేకపోతే సమ్మర్లో తట్టుకోలేక సమ్మర్లో చచ్చిపోవచ్చు, లేకపోతే ఆకులన్నీ రాలిపోవచ్చు. సో వింటర్, సమ్మర్ రెండు ఫ్లవర్స్ రాకపోయినా, పువ్వులు రాకపోయినా గ్రీనరీ ఉండాలి, రెండు క్లైమేట్లకి తట్టుకోవాలి అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ రీసెర్చ్లో ఉన్నాము. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఆ మొక్కలు అటొకటి ఇటొకటి నాటితే అది ఒక 2-3 years పెట్టవచ్చు, బట్ మనం కొంచెం పేషెంట్గా వెయిట్ చేయాలి. సో అది అయిపోతే ఈ సెటప్ అనేది కంప్లీట్గా అయినట్టు. ప్రస్తుతానికైతే చేపించేటప్పుడు ముందే ఆలోచించుకొని ఇటు ఒక 5 feet, ఇటు ఒక 4 feet అనుకుంటా, ఇటు 4.5, ఇటు 3.5 చేపించాము. అండ్ ఇక్కడ లైట్ కొంచెం ఇలా టిల్ట్ చేసి పెట్టాము సో దట్ ఫేస్ మీద పడుతుంది. అండ్ దగ్గరలో ఒక ప్లగ్ పాయింట్ అనేది పెట్టించాము ఇలా ఫౌంటైన్ కోసం. సో ఈ 3 మేము చూసుకున్నవి. అండ్ ఈ దిమ్మలు కూడా ఇలా కట్టించాము. ఒక షేప్ దీనికంటూ దీనికోసమే చేపించినట్టు ఒక షేప్ ఉండాలని చెప్పి ఈ 2. అండ్ ఇక్కడ లైట్స్ కూడా ఉంటాయి, ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్, ఇంకా ఎలివేట్ అవ్వడానికి. ఇవి మేము ముందుగా ప్రీ ప్లాన్ చేసుకున్నది. కానీ ఈ విగ్రహం మాకు దొరికి మేము పెట్టడానికి సంవత్సరం అయితే పట్టింది. ఈ మొక్కలు కూడా వేసామండి. ఇవి వచ్చేసి హైట్ వచ్చేసి మనకి ఒక 3-4 feet పెరుగుతాయి, వెడల్పు కూడా ఒక 2-3 feet పెరుగుతాయి. ఇవి హోమ్ డిపోలో మనకు ఒక్కొక్కటి $13కి దొరికింది. ఎప్పుడు ఇలా గ్రీన్గానే ఉంటుంది, మరి ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది నాకు తెలిసి, కొంచెం స్లోగానే ఉంటుంది. 9 మొక్కలు పెట్టాయన్నమాట. సో మెల్లగా అయినా పర్వాలేదని చెప్పేసి చేసాం. తర్వాత షేప్ అనేది కట్ చేయాలి. అవి నాటాక ఆల్మోస్ట్ ఇక్కడ 1.5 feet ప్లేస్ అనేది వదిలేమాట, ఎందుకంటే అవి ఎదగాలి. ఇక్కడ మనం
క్రీపర్ పెడితే అది కూడా ఎదగాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైట్స్ కానీ పైప్ కానీ ఉంటుంది, వాటికి ఇబ్బంది రాకుండా కొంచెం అక్కడి నుంచి గ్యాప్ ఇచ్చాము. ఎందుకంటే ఇక్కడ వైర్స్, దీనికి ఏదైతే లైట్స్ ఉన్నాయో ఈ లైట్స్కి సంబంధించిన వైర్స్, మనకి డ్రిప్ ఇరిగేషన్ ఉంది కదా దానికి సంబంధించిన పైప్స్ రన్ అవుతాయి. దానికి ఇబ్బంది లేకుండా ఒక 1 feet వదిలి మొక్కలు నాటాము. ఈ మొక్క ఎదగాలి, ఇక్కడ మనం క్రీపర్ పెడితే ఆ క్రీపర్ కూడా ఎదగాలి కాబట్టి అక్కడ కూడా దానికి స్పేస్ ఇచ్చాము. ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలి. ముందే కొంచెం అసలు మనం డిజైన్ అనేది మనం చేసుకుని ఆ డిజైన్కి ఇబ్బంది లేకుండా మనం మొక్కలు అనేవి నాటుకోవాలన్నమాట. ఫ్యూచర్లో మనం లోపలికి వెళ్ళాలన్నా మనకి ప్లేస్ ఉండాలి, ఇక్కడ నాటాలన్నా ప్లేస్ ఉండాలి, అవన్నీ మనం కేర్ తీసుకోవాలి. సో ఈ ట్రిల్లీస్ వచ్చేసి ఒక $28 అలా ఉంటుంది. 16 feet పొడవు, క్లోజ్ టు 5 feet వెడల్పు. కొంచెం ఎక్కువైతే దాన్ని మనం 24-inch బోల్ట్ కట్టర్తో కట్ చేసాము. ఒక లేన్ అనేది ఇది ఉంది కదా, ఈ ఒక్క పార్ట్ తీసేసాం అన్నమాట. ఇవి వచ్చేసి 6 feet టీ పోస్ట్లు అన్నమాట. ఇవి వచ్చేసి ఒక $5-6 ఉంటుంది ఒక్కొక్క దాని కాస్ట్. వీటిని ఇలా పిన్స్తో మనం ఇన్స్టాల్ చేసాము. సో దీని సెటప్ వచ్చేసి ఇలా మనకి వెనకాల ఇచ్చారండి. ఇలా డోర్ ఓపెన్ చేస్తే ఈ లోపల మోటార్ ఉంటుంది, నీళ్ళు కూడా ఈ లెవెల్ వరకు మనం ఫిల్ చేసుకోవచ్చు. ఆ మోటార్కి సంబంధించిన వైర్ మాట అక్కడ చూస్తే అది ప్లగ్ పాయింట్, అక్కడ వరకు సరిపోతుంది. ఆ ప్లగ్ కనెక్షన్ ఇచ్చేసి దానికి ఒక స్విచ్ ఉంటుంది, అది ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ డోర్ పెట్టుకోవడం కూడా ఈజీనే. మనకి ఎంత రీసైకిల్ అవుతున్నా ఆవిరవుతూ ఉంటాయి కాబట్టి అయిపోయినప్పుడు మనం కొంచెం వాటర్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సౌండ్ కూడా చాలా చిన్న సౌండ్ అండి, చాలా ప్లెజెంట్గా ఉంది. ఎక్కువ నీళ్ళు ఫ్లోట్ అయినా ఎక్కువ సౌండ్ వస్తుంది, అంత రిలాక్స్డ్గా ఉండదు. చాలా ఉంది లేదు అన్నట్టు ఉంది అన్నమాట. చాలా మంచి సౌండ్.